తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడు ఉగ్రరూపం దాల్చి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు తట్టుకోలేక చాలా మంది ఏసీలు, కూలర్లపై ఆధారపడుతున్నారు. ఈసారి వేసవి సాధారణానికి భిన్నంగా ఫిబ్రవరి 2వ వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించాడు. ఏప్రిల్ 2వ వారం నాటికి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకున్నాయి. అయితే తాజాగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం వరకు ఎండలు తీవ్రంగా ఉండగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం నేడు కూడా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం, జనగాం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక వడగళ్ల వానకు కూడా అవకాశం ఉండడంతో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కోతకు వచ్చిన ధాన్యాన్ని కళ్ళాల్లో ఉంచితే వాటిపై టార్పాలిన్ కవర్లు కప్పి రక్షించుకోవాలని అధికారులు సూచించారు. పంట నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించింది. ఎండవేడి, ఉక్కపోతతో అలసిపోయిన నగరవాసులను ఈదురుగాలులతో కూడిన వర్షం చల్లబరిచింది. అమీర్పేట, కూకట్పల్లి, మూసాపేట, జేఎన్టీయూ, నిజాంపేట, కేపీహెచ్పీ, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. చింతల్లోని పద్మానగర్లో ఈదురుగాలుల తీవ్రతకు పెద్ద వృక్షం కూలిపోవడంతో 2 విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో రోడ్డుపై అడ్డంకులు ఏర్పడి అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సిగ్నళ్ల వద్ద వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జగిత్యాల జిల్లాల్లోని ప్రాంతాల్లో కూడా అకాల వర్షాలు కురిశాయి. మరోసారి ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా తీవ్ర ఎండల మధ్య ఈ అకాల వర్షాలు కొంత ఉపశమనం ఇచ్చినా ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడుపై ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అంతేకాకుండా ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో కూడా వాతావరణం భిన్నంగా ఉంది. ఓవైపు ఎండలు ఉండగా మరికొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరో 3-4 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఇవాళ వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఏప్రిల్ 25వ తేదీన సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 26వ తేదీన వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఏప్రిల్ 27వ తేదీ నుంచి తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి, మిర్చి, ఇతర వాణిజ్య పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని లేదా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని కోరింది.